రైతులందరికీ నమస్కారం. మనం ఈరోజు వీడియోలో జీవామృతం తయారీ గురించి అయితే తెలుసుకుందాం. జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు చూసుకున్నట్లయితే దేశీయ ఆవు పేడ 10 కేజీలు, అలాగే దేశీయ అమృతం 5-10 లీటర్లు, అలాగే బెల్లం 2 కేజీలు, మరియు పప్పుల పిండి లేదా శనగ లేదా పెసరపిండి వచ్చేసి 2 కిలోలు అయితే తీసుకోవాలి. అలాగే పుట్టమట్టి వచ్చేసి 1 కేజీ అయితే తీసుకోవాలి. పుట్టమట్టి ఎందుకంటే చీమలు అనేది లోపల నుంచి తీసుకొస్తాయి కాబట్టి ఆ మట్టి స్వచ్ఛంగా ఉంటుంది. మన పొలాల్లో తీసుకున్నట్లయితే అది మందులు స్ప్రేయింగ్ పడడం వల్ల అందులో సూక్ష్మజీవాలు చనిపోయి ఉంటాయి. అలాగే నీరు అనేది 200 లీటర్లు. ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయితే కలియపెడుతూ ఉండాలి. ఇలా వారం రోజులు కలియపెట్టిన తర్వాత వీటిని చెట్లకు పోసుకోవచ్చు, లేదా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీట్గా అయితే వదులుకోవచ్చు అనమాట. లేదంటే మనం చెట్లకు కూడా స్ప్రేయింగ్ చేయడం వల్ల ఆకులు అనేది చాలా పచ్చగా అయితే రావడం అయితే జరుగుతుందనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మొక్కల ఎదుగుదల బాగుంటుంది, అలాగే ఆకులు కూడా చాలా పచ్చగా రావడం జరుగుతుంది. మేమైతే జీవామృతం తయారైన తర్వాత ఇలా లీటర్ డబ్బా తీసుకొని ప్రతి ఒక్క చెట్టుకి లీటర్ అయితే పోయడం జరుగుతుంది. ఎందుకంటే డ్రిప్లో అయినా వదులుకోవచ్చు, కానీ అక్కడ జీవామృతము అలాగే పేడ, శనగపిండి, బెల్లం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ డస్ట్ ఎక్కడైనా కానీ డ్రిప్కి ఇరిగేషన్కి అడ్డం రావచ్చు అనే ఉద్దేశంతో ఇలా డబ్బాతో అయితే పోయడం జరుగుతుంది. ఇలా పోసే ముందు 1 గంట ముందు వాటర్ అయితే విడుచుకోవాలి. ఆ టైం అయిన తర్వాత మళ్ళీ దాని మీద మనం ఈ జీవామృతం పోసుకొని ఆ తర్వాత కొద్దిసేపు మళ్ళీ కూడా వాటర్ ఇచ్చినట్లయితే అది కంప్లీట్గా చెట్టు అనేది పీల్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల చెట్టు గ్రోత్ అనేది పెరుగుదల చాలా బాగా అయితే రావడం జరుగుతుంది. అలాగే ఆకులు కూడా చాలా పచ్చగా అయితే మారడం కూడా జరుగుతుంది. సో ఇలా జీవామృతం వల్ల చాలా యూజ్ అయితే